రద్దు చేసి పేపర్ లీకేజీ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఓయూలో ఐక్య విద్యార్థి యువజన సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. నీట్ పరీక్షను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థులు ఓయూ ఆర్ట్స్ కాలేజీ ఆవరణంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎన్ఎస్సీఐ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మాట్లాడుతూ నీట్ పరీక్షపై వెంటనే చర్చించేందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సాయంత్రం వరకు విద్యార్థి సంఘాల నాయకులకు అపాయింట్మెంట్ ఇవ్వాలని, లేదంటే రేపు ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కిషన్ రెడ్డి ఇంటిని ముట్టడి చేస్తామని హెచ్చరించారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి వెంటనే నీట్ ఎగ్జామ్ను రద్దు చేయడంతో పాటు యూజీసీ నెట్ పేపర్ లీకేజీ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, యూజీసీ మామిడాల జగదీష్ కుమార్, ఎన్టీఆర్ సుభా కుమార్ సింగ్లు కూడా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కిషన్ రెడ్డి గారికి బహుశా వారికి అవగాహన ఉందో లేదో ఏ రకంగా ఇక్కడ ఉన్న విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే సుమారు 65,000 పైన విద్యార్థులు ఇక్కడ సంబంధించి ఏదైతే ఈ ఎగ్జామ్ రాశారు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వారు, ఈ ఎగ్జామ్ పేపర్ లీక్ అవడం వల్ల పిల్లలంతా నష్టపోతారు. కాబట్టి ఆ సంబంధించిన ఇష్యూ పైన డిస్కస్ చేయడానికి ముఖ్యమైన వాళ్ళం అందరము అన్ని సంఘాలకు సంబంధించిన అధ్యక్షులు కానీ కార్యదర్శులం కానీ ఒక 15 మంది డెలిగేషన్ తోటి వచ్చి కలుస్తామని చెప్పి విజ్ఞప్తి లెటర్ పంపడం జరిగింది. ఇప్పటివరకు వారు దానిపైన స్పందించలేదు. వారు రాత్రిలోగా స్పందించకపోతే 100% రేపు ఉదయం వారి క్యాంప్ ఆఫీస్ని అందరూ ఏదైతే సంబంధించి మా విద్యార్థి, అదేవిధంగా యువజన రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా వర్గ సభ్యులు, అధ్యక్షులు, కార్యదర్శులు అందరితోటి పెద్ద ఎత్తున వాళ్ళ ఇల్లుని ముట్టడి చేస్తామని చెప్పి. ఆంధ్రప్రదేశ్ కొత్త డీజీపీగా ద్వారకా తిరుమలరావు బాధ్యతలు స్వీకరించారు.